లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనకి ఆశ్వేజ మాసం స్టార్ట్ అవుతోంది. గణపతి నవరాత్రులు పూర్తయినాయి. నెక్స్ట్ అక్టోబర్ నెలలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఆశ్వేజ మాసం మొదలవుతుంది. అశ్విని నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం ఆశ్వేజ మాసంగా పిలుస్తాము. ఆశ్వేజ మాసంలో చాలా చాలా ముఖ్యమైన పండుగలు ఏంటంటే దేవి నవరాత్రులు. గణపతి నవరాత్రులు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు దేవి నవరాత్రులు 9 రోజులు మనం నవరాత్రులు చేసుకుంటాం. ఇది చాలా విశేషమైన పండుగని చెప్పవచ్చు. నవరాత్రులు యాక్చువల్గా 4 ఉంటాయి. 1 శ్యామలా నవరాత్రులు, 2 వసంత నవరాత్రులు, 3 వారాహి నవరాత్రులు, 4వది దేవి నవరాత్రులు. ఇది విశేషంగా అన్ని రాష్ట్రాల వారు మ్యాక్సిమం చాలా వరకు చేసుకుంటారు. ఈ దేవి నవరాత్రుల ప్రాముఖ్యం చెప్పడం ఎవరి తరం కూడా కాదు. ఈ ఆశ్వేజం అక్టోబర్ నెలలో మనకి చాలా ముఖ్యమైన పండుగలు వచ్చాయి. అక్టోబర్ 2వ తారీఖుని గాంధీ జయంతి. ఆయన జాతిపిత, మన దేశానికి ఎంతో సేవ చేశారు. మన స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు గాంధీ మహాత్ముడు. ఆయన జయంతి అక్టోబర్ 2వ తారీఖుని మనం చేసుకుంటాము. అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుపుకుంటాము. తర్వాత ముఖ్యమైన పండుగ అట్ల తద్ది 1. అట్ల తద్ది 19/10/2024 అట్ల తద్ది వచ్చింది. ఇది పెళ్లికాని అమ్మాయిలు చేస్తారు, పెళ్ళైన స్త్రీలు చేస్తారు. అట్ల తద్ది నోములు చాలా ముఖ్యంగా ఉంటాయి. పునిస్త్రీ తను ఉండడానికి పసుపు కుంకాలు కలకాలు నిలవాలి అని అంటే అట్ల తద్ది నోములు ఆడపిల్లలు చేసుకుంటారు. తరువాత నరక చతుర్దశి. అది 30/10/2024 నరక చతుర్దశి అయింది. ఆ రోజు తలస్నానం చేసి దీపాలు మొదలు పెడతారు. లక్ష్మీ పూజ ఆ రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేస్తారు విశేషంగా. మరుసటి రోజు 31/10/2024 దీపావళి. దీపావళి అంటే అందరికీ తెలిసిందే. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ముఖ్యమైన పండుగ. అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవి. ఈ ఆశ్వేజ మాసం అంటేనే అమ్మవారని చెప్పవచ్చు. ఈ ఆశ్వేజ మాసంలో ఈ అక్టోబర్ నెలలో మన 12 రాసులకి అంటే 12 రాసుల వారికి ఎలాగుంటుంది, 12 నవరాత్రుల్లో ఏ అమ్మవారిని ఏ రాశి వారు పూజించితే ఏం ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, కేతువు. ఈ రాశికి 2 అధిపతులు ఉన్నారు. కుజుడు, కేతువు కూడా వృశ్చిక రాశికి అధిపతి. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. అందువల్ల ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వారికి వృశ్చిక రాశి అని చెప్పవచ్చు. జన్మరాశి వృశ్చిక రాశి అని చెప్పవచ్చు. అధిపతి కుజుడు, కేతువు అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. వీరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ఫలితం ఈ రాశి వారికి నెలలో దొరుకుతుంది. స్పౌస్కి సంబంధించి అంటే భార్య అయితే భర్తకు సంబంధించి, భర్త అయితే భార్యకు సంబంధించి స్పౌస్కి అనారోగ్యం వచ్చే సూచనలు ఉన్నాయి. లేదా స్పౌస్కు తల్లిదండ్రులకు కానీ అంటే భార్య సంబంధీకులకు కానీ భర్త సంబంధీకులకు కానీ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసింది. విద్యార్థులకి స్థానచలనం. విద్యార్థులు ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళే అవకాశాలు ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తున్నాయి కనుక వారికి స్థానచలనం జరిగే అవకాశం ఉంది. అది కొంచెం ఆలోచించుకోవాల్సింది.
ఉద్యోగస్తులకు కూడా స్థానచలనం అంటే డెప్యుటేషన్ లేదా వెళ్ళొచ్చు, లేదా ప్రమోషన్ మీద వెళ్ళొచ్చు. అయితే మంచిగానే ఉంటుంది. కాకపోతే స్థానచలనం ఒక చోట నుంచి ఒక చోటికి మారడం అనేది ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తుంది. వీరికి అర్ధాష్టమ శని ఉంది. అందువల్ల వీరికి శని భగవాన్ నుంచి వచ్చే ఆటంకాలని ఎదుర్కోవాలి. శని భగవాన్ నుంచి ఆటంకాలు ఎదుర్కోవాలి అని అంటే శని భగవానుడు ధర్మమూర్తి. ఆయన మనని బాధ పెట్టడం అన్నది జరగదు. ఎందుకంటే ఆయన నిష్పక్షపాతంగా ఉంటారు. యమధర్మరాజు ఎలా ఉంటారో శని భగవానుడు కూడా అలాగే ఉంటారు. అందువల్ల శని భగవానుడు పేదలకి, వృద్ధులకి, వికలాంగులకి సేవ చేస్తే శని భగవానుడు చాలా సంతోషిస్తాడు. అందువల్ల శని భగవాన్ అర్ధాష్టం శని నుంచి వచ్చే ఆటంకాలు తొలగించుకోవాలి అని అంటే వీరు పేదలకి, వృద్ధులకి, వికలాంగులకి సహాయం చేయాలి. ఇంట్లో పెద్దవారు ఉంటే తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రులతో సమానమైన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని కసురుకోవడం, తిట్టుకోవడం లాంటివి చేయకుండా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. అవి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి. కొత్త పరిచయాలు, అది ఉన్నతంగా మంచి అభివృద్ధిలో ఉన్న వ్యక్తులతోటి, సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్న వారితోటి పరిచయాలు జరుగుతాయి. అందువల్ల వీరికి మంచి లాభం చేకూరుతుంది. మిత్రులతో ప్రియమైన సంభాషణలు ఉంటాయి. మిత్రులతో వీళ్ళకి కమ్యూనికేషన్స్ బాగుంటాయి. ప్రయాణాలు చేసేవారికి కొంచెం జాగ్రత్త అవసరం. అందువల్ల ప్రయాణం చేసేటప్పుడు, వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడము, మంచి సమయం చూసుకుని ప్రయాణాలు మొదలు పెట్టడము వీళ్ళకి చాలా అవసరమైతే ప్రయాణాలు తగ్గించుకోవడం కూడా చాలా మంచిది. ఈ రాశి వారికి ఇంకొకటి, ఈ నెలలో చోర బాధ, ఏదైనా వస్తువులు పోగొట్టుకునే అవసరం, దొంగతనం జరిగే అవసరం ఉంది అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఈ రాశి వారు వస్తువుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. వీరికి వినాయకుడి పూజ, శని స్తోత్ర పఠనం. ఎందుకంటే అధిపతి కేతువు కనుక కేతువు గ్రహం నుంచి మనకు మంచి ఫలితాలు రావాలంటే వినాయకుడిని పూజించాలి. అందువల్ల వినాయకుడిని పూజ చేయడం కేతు గ్రహవాసులకి చాలా ముఖ్యం. ఈ రాశివారు బాలా త్రిపుర సుందరి దేవిని పూజించాలి. నవరాత్రుల్లో బాలా త్రిపుర సుందరి దేవి అవతారం రోజుని బాలా త్రిపుర సుందరిని పూజించాలి. ఎందువలనంటే వృశ్చిక రాశికి అధిపతి కేతువు మన అంత్యేష్టి జరిగినప్పుడు, ఆ మనిషి ప్రాణం పోయినప్పుడు ఆ శవం అక్కడ ఉండగానే కేతువు మళ్ళీ ఈ ఆత్మ ఏ శరీరంలో ప్రవేశపెట్టాలి అనేది నిర్ణయించేది కేతువు. అందువల్ల కేతువు మరుజన్మకి కారకుడు కనుక మనకి మరుజన్మ బాలా త్రిపుర సుందరి అంటే చిన్నపిల్ల అవతారం. అందువల్ల కేతువు బాలా త్రిపుర సుందరి దేవిని పూజించడం వల్ల మనకి ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. బాలా త్రిపుర సుందరి దేవికి పులిహార, పరమాన్నం, ఏదైనా అన్నంతో కూడినటువంటి పదార్థం నైవేద్యం పెట్టి అది అందరికీ పంచడం వల్ల చాలా మంచి జరుగుతుంది. గణపతి పూజ కూడా ఈ రాశి వారికి చాలా శ్రేష్టం. దేవి నవరాత్రులు మనం ఓపిక ఉంటే 9 రోజులు నవరాత్రులు చేయొచ్చు. దానికి అఖండ దీపం పెట్టి, అంటే అఖండ దీపం అంటే మొదటి రోజు పాడ్యమి రోజు, ఆశ్వేజ శుద్ధ పాడ్యం రోజు దీపం వెలిగించితే 10 రోజులు అంటే 9 నవరాత్రులు అయినాక 10వ రోజు విజయదశమి పూజ చేసి, పూజను ముగించిన వరకు కూడా ఆ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. ఈ అఖండ దీపం కూడా ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వారు పెట్టుకుంటారు. 9 రోజులు చేయలేని వాళ్ళు మూలా నక్షత్రం నుంచి, మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవి నక్షత్రం, ఆ రోజు నుంచి విద్యార్థులకి పుస్తకాలు పెట్టి తల్లిదండ్రులు విద్యార్థుల చేత నవరాత్రులు చేయించితే, నవరాత్రులు అంటే మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు పూజ చేయించితే పిల్లలకి విద్యాభ్యాసంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచిగా విద్యని పూర్తి చేయగలుగుతారని నమ్మకం. అందువల్ల మూలా నక్షత్రం నుంచి పూజ మొదలుపెట్టి ఆ 4 రోజులు చేసేవాళ్ళు కొందరుంటారు. ఇంకా అంత కూడా ఓపిక లేని వాళ్ళు 3 రోజులు, అష్టమి, దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి, ఈ 3 రోజులైనా కనీసం అమ్మవారికి పూజ చేసి తీర్థప్రసాదాలు సమర్పించి పూజ చేయడం అన్నది మనకి వస్తున్న ఆనవాయితీ.
ఈ నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయాలి. ఈ నవరాత్రులు చాలా కఠినమైనవి, ఎందుకంటే అమ్మవారి కృప ఉండాలి. ఈ నవరాత్రులు చాలా జాగ్రత్తగా చేయాలి. చేయకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల దేవి నవరాత్రులు తప్పకుండా చేసి అమ్మవారిని పూజించాలి. అమ్మవారు ఎవరు అంటే శక్తి స్వరూపిణి, అన్నిటికీ ఆమె మనకి ముఖ్యం. ఆమె దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందువల్ల దేవి నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయడం. ఒకవేళ ఇంట్లో చేయలేని వాళ్ళు ఇక్కడ గణపతిని ఎలాగ నిలబెడుతున్నామో పందిట్లో, అలాగ కొంతమంది పందిట్లో అమ్మవారిని నిలబెట్టి 9 రోజులు పూజ చేస్తారు, ఉదయము సాయంత్రము. అలాగ అక్కడికి వెళ్ళైనా సరే పూజ చేయించుకుంటే అందరికీ చాలా శుభం జరుగుతుంది. ఇప్పుడు మనం 12 రాశులకి అంటే 12 రాశులకి అక్టోబర్ నెలలో ఆశ్వీజ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వారు ఏ అమ్మవారు అవతారాన్ని పూజించాలి అనేది మనం చెప్పుకుందాం.